వద అంటూ ఇద్దరు వైసీపీ నాయకుల అరెస్ట్, అనుమతి లేకుండా కబేళా నిర్వహణ కాపాడేందుకు ప్రయత్నించిన ఎంపీ భరత్, వార్త వైరల్ కావడంతో సహకరించిన పోలీసులు. రాజమహేంద్రవరంలో కలవరం, అధికారంలో అండగా ఉంటే ఏదైనా చేయొచ్చిన వైసీపీ నాయకుల నైజం. అక్రమం గోవధ కబేళాన్ని కూడా నిర్వహించేస్తున్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలో వైసీపీ నేతలు నిర్వహిస్తున్న ఆ కేంద్రంపై పోలీసులు దాడి చేసి ఒక మూగజీవాన్ని బతికించారు. నిందితులు వెనకేసుకొస్తూ ఎంపీ భరత్రాం పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపణలు వినవస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జాంపేట ప్రాంతంలోని మదన్ సింగ్ పేటలో జనావాసాల మధ్యన వైసీపీ నాయకుడు హబీబుల్లా ఖాన్ రేకులతో షెడ్లు వేసి గోమాంస కేంద్రం నిర్వహిస్తున్నాడు. దుర్వాసంతో స్థానికులు గగ్గోలు పెడుతున్న పట్టించుకోవడం లేదు. ఆదివారం రాష్ట్రీయ గోరక్ష వాహిని గోసేవా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వైష్ణవ్ దినేష్ సంఘ సభ్యులతో అక్కడికి వెళ్లి 112కి ఫోన్ చేయగా వెంటనే 1 టౌన్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే వధించిన ఒక గోవు కళేబరం అక్కడ ఉండగా వధించడానికి సిద్ధంగా ఉన్న మరో గోవును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేంద్రం నడుపుతున్న వైసీపీ నాయకుడైన హబీబుల్లా ఖాన్ మహమ్మద్ షఫీవుల్లాని అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 429 రెడ్ విత్ 34 జంతువులపై క్రూరత్వ నిషేధ చట్టంలోని సెక్షన్ 11(1)(a) ప్రకారం కేసు నమోదు చేశారు. ఎంపీ భరత్రాం పోలీసులకు ఫోన్ చేసి తమ నాయకులపై కేసు లేకుండా సర్దుబాటు చేయాలని చెప్పారని తెలుస్తోంది. అయితే అప్పటికే విషయం వైరల్ కావడంతో పోలీసులు చేతులు ఎత్తేశారు. దీంతో పోలీసులపై ఎంపీ మండిపడ్డారని సమాచారం అన్నట్టు. మేబీ అక్కడ పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారంటే ఖచ్చితంగా పోలీసులు చెప్పకుండా ఉంటారు. అది కనుక ఒకవేళ భరత్కి మనిషి అయితే కనుక పోలీసులు అందరూ వాళ్ళ మనుషులు అని చెప్తున్నారు కదా. ఇక్కడ వీళ్ళు కంప్లైంట్ చేశారు, పోలీసులు వచ్చి యాక్షన్ తీసుకున్నారు. అది మంచి కాన్సెప్ట్, గవర్నమెంట్ వెంటనే స్పందించినట్టు. కాకపోతే దాన్ని మళ్ళీ రెచ్చగొట్టేటటువంటి యాక్షను, అంటే ప్రభుత్వం చర్య తీసుకున్నా దాని వెనకాల లేదా ఆపాలని ప్రయత్నించిందని నమ్మించేటటువంటి ప్రయత్నం. వార్త నిజం, ఆ వార్తని వక్రీకరించేటటువంటి కోణం ఇక్కడ ఉండేటటువంటి అంశం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ పత్రికలు నమ్మినంత వరకు మోసం చేస్తూనే ఉంటారు. ఇవాళైతే 3 పత్రికలు, ప్రధానమైన 3 పత్రికల్ని నమ్మలేము. వాళ్ళ పార్టీల ఎజెండాలకు అనుగుణంగా తప్పించి నిజమైన వార్తలు ఇచ్చేటువంటి ఉద్దేశం ముగ్గురికి లేదు. ఇది ఆంధ్ర ప్రజల దౌర్భాగ్యం తప్పించి మరేం లేదు.